రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5 ఇంక్లైన్ చౌరస్తాలో అటుగా వెళ్ళు ప్రయాణికులు బస్సు కోసం రోడ్లపైన వేచి ఉండడం, కనీస సౌకర్యాలు ప్రయాణికులకు లేకపోవడం బాధాకరమని మాజీ కార్పొరేటర్ పొబ్బిలి సతీష్ అన్నారు. వారు మాట్లాడుతూ 5 ఇంక్లైన్ సెంటర్ నుంచి దాదాపు మంతిని, తర్వాత కాటారము, భూపాలపల్లికి, తర్వాత మన హన్మకొండ, కొత్తగూడెము, భద్రాచలము ఇల్లందుకు పోయేటువంటి ప్రయాణికులకు రోజు ఉదయం పూట మరి 3:30 నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అలాగే సింగరేణి కార్మికులు చాలామంది పాలు అమ్ముకునే వాళ్ళు, తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి సెంటర్ నుంచి వెళ్తారు. మరి 5 ఇంక్లైన్ సెంటర్లో ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండును మన మున్సిపల్ అధికారులు మరి కొంత రోడ్డు డెవలప్మెంట్ కోసం మరి కూలవడం జరిగింది. దయచేసి ఈ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల ఇక్కడ ప్రయాణికులు చాలా ఇబ్బంది జరుగుతుంది. అలాగే ఆ పక్కన ఉన్న ఆ ప్లేస్లో చాలా మంది నిల్చోవడం జరుగుతుంది. అది చాలా డేంజర్ జోన్గా ఉన్నది. మరి తర్వాత ప్రతిరోజు షుగర్ పేషెంట్లు చాలా మంది ఇక్కడ నిల్చున్న తర్వాత వీళ్ళకి యూరినల్ హాల్స్ ఉండే పక్కన మరి అవి కూలగొట్టారు. తర్వాత సింగరేణి అధికారులు మరి ఆ పక్కనే సులభ కాంప్లెక్స్ కట్టారు. కనీసం దాన్నైనా వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి సింగరేణి అధికారులను, అదేవిధంగా రోడ్డు రవాణా శాఖ మంత్రి గారికి విన్నపం చేస్తున్నాము. అలాగే బస్ స్టాండ్ సంబంధించినటువంటి డిఎం గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాము. అలాగే సింగరేణి అధికారులు మరి పక్కనే OCP 5 ఓపెన్ చేయడం వల్ల ప్రభావిత డివిజన్లన్నీ కూడా చాలా ఇక్కడ ఇబ్బందిగా జరుగుతుంది. మరి CSR ఫండ్ నుంచి అయినా కనీసం మీరు ఈ యొక్క బస్ స్టాండును, తర్వాత ఈ యొక్క పక్కపొంటి ఉన్నటువంటి సులభ్ కాంప్లెక్స్లను స్టార్ట్ చేసి మహిళలు మరి చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు. 5 ఇంక్లైన్ బస్ స్టాండ్లో నిల్చుండి మరి వాళ్ళ కనీసం యూరిన్ పోదామన్నా కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి మున్సిపల్ అధికారులైనా, సింగరేణి అధికారులైనా, తర్వాత ఆర్టీసీకి సంబంధించిన డిపో మేనేజర్ గారైనా కూడా ఆలోచించాలని, అలాగే మన జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇద్దామని 5 ఇంక్లైన్ యూత్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాము. తప్పకుండా సానుకూలంగా స్పందించి మానవ దృక్పథాన్ని ఈ యొక్క బస్ స్టాండును, సులభ కాంప్లెక్స్లను అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నాం. చాలా ఏళ్ళ నుండి ఇక్కడ ప్రయాణికులకు చాలా అసౌకర్యంగా ఉంది. ఏదైనా బస్సు ఎక్కాలంటే గంటల తరబడి ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో వారికి ఏదైనా వాష్రూమ్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ సింగరేణి వాష్రూమ్ అనేది చాలా కాలం నుండి నిరుపయోగంగా ఉంది. దాన్ని మళ్ళీ పునఃప్రారంభించి మహిళలకు దాన్ని వాడుకలోకి తేవాలని, మరియు అదేవిధంగా బస్ స్టాండు చాలా శిథిలావస్థలో ఉంది. దాన్ని ఆధునీకరించి ప్రయాణికులకు నీడ సౌకర్యం, లేదా వర్షం వచ్చినప్పుడు వాళ్ళకు ఎక్కడ ఉండాలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చాలా అవస్థలకు గురవుతున్నారు. దాన్ని ప్రయోజనంలోకి తెస్తే ప్రయాణికులందరూ సంతోషిస్తారు, ప్రజలందరూ హర్షిస్తారని కోరుకుంటున్నాం.